దేశంలో 90 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులున్నారు. వీరిలో ఎందరో మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్ల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్లను మరింత సులభతరంగా రిపోర్ట్ చేయడానికి వీలుగా సంచార్ సాతి పేరుతో మొబైల్ అప్లికేషన్ను తెచ్చింది. దీన్ని శుక్రవారం కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విడుదల చేశారు. దీంతో వినియోగదారులు అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్లను తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి నేరుగా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. దీనివల్ల తమ పేరుపై ఉన్న అనధికార కనెక్షన్ల వినియోగం జరగకుండా చూసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల బ్లాకింగ్ సదుపాయం కూడా కల్పించారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ల ప్రామాణికతను సైతం తెలుసుకునే ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల వినియోగదారులు అసలైన డివైజులను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. మోసపూరిత కాల్స్ను కట్టడి చేసేందుకు 2023లో సంచార్ సాతి పోర్టల్ను ప్రారంభించింది. కొత్తగా తెచ్చిన యాప్ ద్వారా వీటికి మరింత సమర్థంగా చెక్ పెట్టే అవకాశం ఏర్పడనుంది. సంచార్ సాతి మొబైల్ యాప్తో పాటు జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 విజన్, డిజిటల్ భారత్ నిధితో ఏర్పాటు చేసిన 4G మొబైల్ సైట్ల వద్ద ఇంట్రా సర్కిల్ రోమింగ్లను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. సంచార్ సాతి యాప్ ద్వారా వినియోగదారులు స్పామ్ కాల్స్, అన్వాంటెడ్ మెసేజ్లతో ప్రజలు మోసాల బారిన పడకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు తమ ఫోన్ నెంబర్లను రిజిస్టర్ చేసి ఫోన్ ద్వారా వచ్చే అనవసర కాల్స్ నుంచి తమను తాము రక్షించుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచడంతో పాటు వారి సమాచారాన్ని కూడా సెక్యూర్గా ఉంచుతోంది. ఆధార్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఉంచేలా ఈ యాప్ని రూపొందించారు.